చాలా మంది ఆయన అభిమానులందరూ కూడా వెటకారం వెంకటరెడ్డి గారని కూడా ఆయన అంటుంటారు. మనతో పాటుగా ఆయన ర్యాపిడ్ ఫైర్లో ఉన్నారు. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే వర్మ గారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి? ప్రతిపక్ష హోదా మీకు రాలేదు అఫీషియల్గా, రాకపోతే అసెంబ్లీకి వెళ్ళరా? ఒకటి ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళరా అనే క్వశ్చన్ అనేటప్పటికంటే ఈరోజు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 164 మంది ఒక పక్క ఉన్నారు. అంటే 3 రాజకీయ పార్టీలు కూటమిగా వాళ్ళు ఒకవైపు ఉన్నారు. మిగిలిన 11 మంది ఒకటే రాజకీయ పార్టీగా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో 4 రాజకీయ పార్టీల్లో 3 ఒకవైపు, 1 ఒకవైపు ఉంది. ఉన్నప్పుడు 164 మంది శాసనసభ్యులకు ఏ విధంగా ఒక కూటమిగా ఉన్నారో 11 మందితో మేము ఇక్కడ అపోజిషన్గా ఉన్నామో, ఆ అపోజిషన్ అనేది హోదా మీరు ఇస్తే మాకు మీరు 164 మంది ఏదైతే మీరు చెప్పేటటువంటి దానికి మేము కౌంటర్లు ఇవ్వడానికి కానీ, లేదంటే మేము సంధించేటటువంటి ప్రశ్నలకు వాళ్ళ నుంచి సమాధానాలు రావడానికి కానీ అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము గుర్తిస్తాం, మీరు 175 మందిలో కేవలం మీరు పులివెందులుగా ఎమ్మెల్యే మాత్రమే, సో మేము ఎమ్మెల్యేగా అందరికీ ఎలా మైక్ ఇస్తాము అంటే 175 మందికి ఎమ్మెల్యేలకి ఒకే రోజు 2 రోజుల్లో 3 రోజుల్లో మైకులు రావు. ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిన 4వ రోజు 5వ రోజు వస్తుంది. అది కూడా కేవలం ఎమ్మెల్యేకి ఏదైతే ఇస్తారో ఒక నిమిషం ఏదైతే క్వశ్చన్ అడగటానికో లేదంటే మాట్లాడటానికి 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుందో ఆ 1 నిమిషం 2 నిమిషాలకి ఇచ్చేటటువంటి దానికి అసెంబ్లీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో క్లియర్గా మేము 11 మంది అంటున్నారు కదా, 11 మందికి మీరు వినిపించడానికి ప్రత్యేక హోదాకి అసలు సంబంధం ఏంటి? వాయిస్ వినిపించడానికి మామూలుగా వాయిస్ రాదా సార్? ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలకి మైక్ ఇవ్వడానికి ఒక రోజు అవకాశం దొరికిద్దా? ఒకే రోజు 175 మంది ఎమ్మెల్యేల శాసనసభలో మాట్లాడగలుగుతారా? అంటే మీకు అసలు మైక్ ఇవ్వరనా, ఇవ్వలేదనా? సార్ అపోజిషన్ హోదా కానీ స్పీకర్ గారు కల్పించి ఎస్ మేమంతా పాలక పక్షంలో ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలో మేము పాలక పక్షంలో ఉన్నాం, మీరు ఒక్కటే అపోజిషన్ పక్షంలో ఉన్నారు కాబట్టి మీకు అపోజిషన్ లీడర్గా ఎస్ మీకు మైక్ ఇస్తున్నాము, ఎందుకంటే అధికార పక్షానికి ఎంతసేపు ఇస్తారో మాకు కూడా అంతే ఇస్తే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 164 మంది ఉన్నప్పుడు అంతసేపు మీకు ఎలా ఇస్తారని 151 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర అంతకుముందు ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర 23 మంది ఉన్నా కూడా మాకు అధికార పక్షానికి ఎంతసేపు అవకాశం ఉండేదో ప్రతిపక్షాన్ని మేము అంతసేపు ఇచ్చాం. హోదా అఫీషియల్ గా తెచ్చుకున్నారు మీరు, తెచ్చుకోలేరు కదా. 23 మీరు అన్నప్పుడు అప్పుడు 23 ఫిగర్, మీరు అన్నట్టు 151 మాది హైలీ ఫిగర్, సింగిల్ పార్టీ సింగిల్ పార్టీ హోదా ఉంది అప్పుడు. కాదు సార్, అదేనండి ప్రతిపక్ష హోదా వాళ్ళకి 18 సీట్లు అంటే వస్తుంది, కరెక్ట్ వస్తే వస్తుంది. ఇప్పుడు మేము కూడా అడుగుతుంది అదే, స్పీకర్ గారి దగ్గర ఉంటుంది. అది దీనివల్ల మీ వాయిస్ పోవట్లేదా? ఎందుకు పోతే ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉన్నాం సార్, ప్రజాక్షేత్రంలోనే మేము ఉన్నాం, నిరంతరం ప్రజల పక్షానే ఉంటున్నాం. సో మేము బలంగా మీడియాలో ఉండో లేదంటే ఇంకా ప్రజల్లో ఉండో మేము వాయిస్ బలంగా వినిపిస్తాం. ప్రజాపక్షంలో ఉన్నారంటే సోషల్ మీడియాలోనే, సోషల్ మీడియాలో అట్లయితే ఈరోజు మీరు అంటే సోషల్ మీడియానే మొత్తం మీరు అడిగిన దానికే మనం సమాధానం తీసుకుంటే ఈరోజు మొత్తం ట్రెండ్ అంతా యూట్యూబ్లు లేదంటే ట్విట్టర్లు లేదంటే ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు, మెయిన్ మీడియా కంటే ఈరోజు సోషల్ మీడియానే ఎక్కువ ప్రజల్లో చొచ్చుకుని వెళ్ళింది కదా. అలా చెప్పాలంటే చొచ్చుకుంటూ వెళ్ళింది. ఒక మంచి వాతావరణం ఉంటే పర్లేదు, అదంతా పొల్యూట్ అయిపోయింది కదా. 15,000 మంది మీద కేసులు రెడీ అయ్యాయి. ఒక్క మాట సార్,